జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా భూమిపుత్రుడైన మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 6వ తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళ్ వక్రత్యాగం చేస్తున్నారు. తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్రారంభం మొదలైంది. మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు. తర్వాత కూడా ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే భూమిపుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము, అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నామో అవసరమైన చోటు చూపించాలి, అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు. అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు. ఈ రెండు ఉండకూడదు. ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారంటే వాళ్ళ ఫైర్ అవసరమైన చోటు చూపిస్తారు. అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు. ఇది మంచి మంగళ మనకు అందించే ఇది. అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి ఉంటే ప్రతి దానికి యుద్ధమే అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది. ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది. ఇప్పుడు మంగళ్ మనకి కర్కాటక రాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేషాంశము. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనూ ఆయన నీచ స్థితి పొందుతాడు. ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక వక్రగతిలోకి వెళ్ళిందంటే అది ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద్వాదశ రాశుల్లో 5 రాశుల గురించి మనం ప్రధానంగా అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. 5 రాశుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ 5 పర్టికులర్ రాశులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి. కర్కాటక సింహ రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి. ఇంక ఏ గ్రహం అనుకూలించకపోయినా ఆయన అక్కడ ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే, మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు. మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని 360 డిగ్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు. ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి, గురు భగవానుడు బలం ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతుంది. ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది. అలా ఇప్పుడు ఈ 5 రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. కుజ అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం. దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము. కు అంటే భూమి, జా అంటే పుట్టుట. అంటే జా అనేది మనము దేని నుంచి అయినా పుట్టడాన్ని జా అంటాం. భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజ అని పేరు వచ్చింది. అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ్ అని సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం. ఎప్పుడు కూడా మంగళం అంటే తదాస్తు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు. అబండెన్స్ అంటారు కదా, సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి. ఎప్పుడు మనం అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు, మన పూర్వీకులే కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ వస్తున్న వర్డ్సే. ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు. సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది. ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా
నీ ఇల్లు బంగారం కాను అని అంటారు, లేదా నీ నోట్లో బెల్లం కొట్ట అని తిడతారు. ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు వర్డ్స్ ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు. అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈయన నిజంగానే మంగళ కదా, ఆయనకు ఒక పేరు మంగళ. అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నానుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము. సో మనం మంగళ్ అని ఎక్కువగా మనం ఆయన సంబోధిస్తూ ఉంటే, మీ జన్మ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళ అని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మ జాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఒకవేళ బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం, కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఆయన వక్రగతి ఎక్కడో లేదు, కర్కాటక రాశిలోనే ఆయన వక్రగతి ఉంది. కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చస్థితిలోకి ఉచ్చస్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి. ఈ ఉచ్చస్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు, దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జన్మ జాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి, ఇందాక మనం తెలుసుకున్న 5 రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది, ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారీగా తెలుసుకుందాం విడివిడిగా. కర్కాటక రాశి, మీరు కర్కాటక రాశిలో పుట్టినా, కర్కాటక లగ్నంలో పుట్టినా ఈ ఫలితాలు మీకు అప్లికేబిలిటీ ఉంటుంది. ఇందులో కన్ఫ్యూజన్స్ పెట్టుకోకండి. మీరు కర్కాటక రాశిలో పుట్టారు, మీకు ఈ ఫలితాలు అప్లికేబుల్ అవుతాయి, మీరు చూసుకోండి. కర్కాటక లగ్నంలో పుట్టలేదన్న సంశయం వదిలేసేయండి, అసలు ఆ లగ్నం పాయింట్ మీరు తీసేసేయండి. మీరు కర్కాటక లగ్నంలో పుట్టారంటే మీ లగ్నం మీకు తెలుసు అంటే మీ రాశి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అప్పుడు కర్కాటక రాశి ఫలితాలు చూసుకోండి, మీ లగ్నం ఇది కాబట్టి మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోండి. ఈ రెండు మీకు అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ ఓన్లీ మీకు కర్కాటక రాశి అన్నప్పుడు ఇది చూసుకోండి, ఖచ్చితంగా చూసుకోండి, ఇవి మీకు అప్లికేబిలిటీ ఉంటుంది. లగ్నం మాట మీకు తెలియదు కాబట్టి, మీ లగ్నం ఏంటో మీకు తెలియదు కాబట్టి ఆ పాయింట్ వదిలేసేయండి, ఇగ్నోర్ చేసి మీరు ప్రశాంతంగా మీ రాశి ఇది కాబట్టి మీ ఫలితాలు మీరు చూసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఏకైక ప్లానెట్, ద కింగ్ మేకర్, హీరో అని చెప్పచ్చు మంగళ నిస్సందేహంగా. ఆయన ఇప్పుడు మీకు మన రాశిలోనే అంటే కర్కాటక రాశిలోనే ఆయన నీచపడతాడు. కర్కాటక రాశిలో నీచపడతాడు కాబట్టి ఆయన ఇక్కడ ఎగ్జాల్టేషన్ తీసుకుంటున్నాడు. వక్రగతిలో ఉండడం అంటే చక్కగా ఎగ్జాల్టేషన్ తీసుకుంటున్నాడు. ఇది చాలా మంచి శుభశకునం అని చెప్పాలి. ఏ విషయాల్లో ఇది శుభశకునము, దీనికి ఇంకా ఒడిసి పట్టుకోవడానికి ఏమేం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మీకు 5th and 10th లార్డ్ అయ్యాడు మంగళ. సో మీకేంటంటే పిల్లల విషయంలో చాలా అనుకూలతలు చూస్తారు, మీ పిల్లల ప్రోగ్రెషన్ మీరు బాగా చూస్తారు. అలాగే మీరు సంతానం కోసం ఎదురు చూస్తుంటే సంతానం కలుగుతుంది. మంత్రభావం చాలా బలంగా ఉంది. అలాగే మీ ఆలోచనలు ప్రాపర్టీ వైజ్ కావచ్చు, లేదా మీ కెరియర్ గ్రోత్కి సంబంధించిన ఆలోచనలు, వీటన్నిటిలో మీకు చాలా బాగా ఉంటుంది. క్లీన్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ప్రశాంతతని ఇస్తాడు ఆయన. ఫస్ట్ వృత్తిలో మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, పాలిటిక్స్ లేకుండా మిమ్మల్ని బయటపడేస్తాడు. అంటే ఈ పాలిటిక్స్ వీటన్నిటి నుంచి బయటపడేసి చాలా ప్రశాంతతని మీకు అందజేస్తాడు. అలాగే మీకు ఒక సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ మోటో కూడా ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన వక్రగతిలో ఉంటూ 12th హౌస్లోకి కాబట్టి ఆయన వెళ్ళేది మీ రాశి నుంచి మనం చూసుకుంటే ఖర్చులు కూడా కాస్త ఇస్తాడు. ఇది ఒక చిన్నది బ్యాడ్ అంటే బ్యాడ్ అని కాదు, ఖర్చులు ఇస్తాడు. ఈ ఖర్చులు దేనికి ఉంటాయి? ట్రావెల్ వైజ్ ఉంటాయి, లగ్జరీస్కి కొంచెం ఖర్చు పెడతారు. ఇప్పుడు ఖర్చు పెడుతున్నామంటే మన దగ్గర ఉంటేనే కదా పెట్టేది. సో అంటే డబ్బులు కూడా వస్తాయని ఇక్కడ ఇండైరెక్ట్గా అని అలాగనే ఖచ్చితంగా ఖర్చు పెడతారనే కాదు, మళ్ళీ మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు అయితే వస్తాయి, బట్ హ్యాపీనెస్ ఇచ్చే ఖర్చులే ఉంటాయి. ఇవేమి మీకు ఆడుగా ఇవి ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇది అసలు నాకు ఇష్టం లేదు ఖర్చు చేయడం అలా అనుకునేది ఉండదు. అండ్ కంఫర్టబుల్గానే ఖర్చులు ఉంటాయి. సౌండ్ఫుల్ స్లీప్ ఉంటుంది మీకు, చాలా చక్కగా నిద్ర పడుతుంది మీకు. ఒక రకంగా మీకు చెప్పాలంటే స్పిరిచువల్గా బాగా ఇన్క్లైన్ అయ్యే టైం అండి ఇది. ఇన్ కేస్ మీరు స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవ్వాలి అని అనుకుంటే బాగా డీప్గా తీసుకెళ్తాడు. ఇప్పుడు మంగళ కర్కాటక రాశిలో వక్రగతిలో ఉంటూ
సపోజ్ మాకు అంటే భగవంత్ పూజ చేస్తాము, జపం, ధ్యానం చేసుకుంటాం కానీ మెటీరియల్ విషయాలు ప్రస్తుతం ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా మేము వాటి మీద ఫోకస్ చేయలేమని అనుకుంటే, మీరు ఏ సబ్జెక్ట్ మీద అయితే రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నారో, ఆ సబ్జెక్ట్ మీద మీకు డీప్ ఇన్క్లినేషన్ ఇస్తారు. అది మీకు మెటీరియల్‌ది కావచ్చు, అలౌకికమైనది కావచ్చు, లౌకికమైనది కావచ్చు, ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో రీసెర్చ్ చేయాలని అనుకుంటే, దాంట్లో బాగా మంచి కమాండ్‌ని మీకు కలగజేస్తున్నాడు మార్స్. ఇలాగ మీకంటే పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే సమయం అనుకోండి ఇది. మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మలన్నీ కూడా ఇప్పుడు చక్కగా యాక్టివేట్ అవుతాయి. అంటే ఒక్కొక్క టైమ్ ఫ్రేమ్‌లో అవన్నీ యాక్టివేట్ అవుతుంటాయి. మనకి ఇది దశల్లో, అంతర్దశల్లో, గోచారంలో ఇవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే శుభ సమయం. మీకు పూర్వపుణ్యాన్ని ఇప్పుడు పూర్వపుణ్యం ఇప్పుడు మీకు యాక్టివేట్ అవుతోంది. దీనికి తగ్గట్టు మనం అంటే పుణ్యం యాక్టివేట్ అయిందంటే మనం సంతోషంగా ఉంటాము, సుఖపడతాము. పాపం యాక్టివేట్ అయిందంటే కష్టపడతాము. కష్టపడుతున్నాం అంటే పాపము కరిగిపోతుందని అర్థం. సుఖపడుతున్నాం అంటే పుణ్యం క్షీణం అవుతుందని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందువల్ల ఇప్పుడే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. పుణ్యం కరిగిపోతుందంటే మనం ఇంకా దాన్ని సంపాదించుకోవడానికి ఇప్పుడు అర్హుల్ని కూడా ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తున్నాడంటే మనం ఒక అమృత గడియల్లోనే ఇప్పుడు ఉన్నాము. ఈ అమృత గడియల్లో ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా ఇంకా గుడ్ డీడ్స్ చేయడానికి, మన థాట్ ప్రాసెస్ క్లీన్‌గా ఉంచుకోవడానికి, మనం ఇంకా భగవద్ ధ్యానంలో ఉండడానికి, భగవద్ ఆరాధనలో ఉండి ఇంకా పుణ్య సముపార్జన చేసుకోవడానికి, కొండంత పుణ్య సముపార్జన చేసుకోవడానికి కూడా మంగళ్ మనకి అనుకూలంగా ఉన్నాడు. సో ఈ విషయంలో మనం ప్రాక్టికల్‌గా కొంచెం ఎక్కువగా గుడ్ డీడ్స్‌లో ఇన్వాల్వ్ అవుతూ ఉండడము, కొంచెం ఏదైనా మనకి తోచిన సర్వీస్ చేయడము. ఎందుకంటే సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అంటారు కాబట్టి వీలైనంత వరకు సర్వీస్ చేయడము. అలాగే భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడము. 24/7 ఎప్పుడూ కూడా భగవంతుడు కానిది ఏదీ లేదు ఈ ప్రపంచంలో అన్న విషయాన్ని మనం మైండ్‌లో గట్టిగా రిజిస్టర్ చేసుకుంటూ, భగవంతుడితోటి కనెక్ట్ అయితూ ఉంటే కనుక ఇప్పుడు పుణ్యస్థానం యాక్టివేట్ అవ్వడం అంటే శ్రీలక్ష్మి అమ్మవారికి వెల్కమ్ చెప్పడమే. సో శ్రీలక్ష్మి అమ్మవారు ఎప్పుడు వెల్కమ్ మనం చెప్పగలుగుతాము? ఎప్పుడైతే మన మైండ్‌లో భగవంతుడిని మనం గట్టిగా రిజిస్టర్ చేసుకుంటామో, మన పేరు నమోదు చేసుకుంటాం ఆధార్ సెంటర్స్‌లో అక్కడ ఇక్కడ. మరి మన మైండ్‌లో భగవంతుడి పేరు మనం రిజిస్టర్ చేసుకున్నామా? మన మనసులో భగవంతుడి పేరుని మనం రిజిస్టర్ చేసుకున్నామా? అది మనం ఒక్కసారి ఇప్పుడు తర్కించుకునే శుభ సమయము. సో భగవంతుడిని మనం గట్టిగా పట్టుకోవడానికి, ఆయన పాదాలని ఒడిసి పట్టుకోవడానికి, మీరు ఎవరిని పూజిస్తే వాళ్ళని గట్టిగా ఒడిసి పట్టుకోవడానికి, అమ్మవారిని, అయ్యవారిని, గురువులనైతే గురువుల్ని గట్టిగా పట్టుకోవడానికి చాలా మంచి శుభ సమయము. డీప్‌గా ఇన్క్లినేషన్ అందిస్తూ ఉన్నాడు మంగళ్ మీకు. సో దీన్ని గట్టిగా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే మనం గట్టిగా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అందులో ఇప్పుడు కాలపురుషుడు కుండలిలో శనైశ్వరుడు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు. ఆయనేమి అడ్డు చెప్పట్లేదు. సో ఇంకా మనం గట్టిగా పాకులాడితే కనుక మంచి సన్మంగళాన్ని, ఇంకా పుణ్యాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం సుఖపడుతున్నాము అని ఆనందపడటానికి ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా సరే ఎవరైనా సుఖపడుతున్నారు, ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంకా పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉండాలి. అది కరిగిపోతుంది. ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెడుతుంటే బ్యాంక్ బ్యాలెన్స్ కరుగుతుంది. మళ్ళీ సంపాదించుకొని అక్కడ వేసుకోవాలి కదా! అలా పుణ్యం కూడా అంతే. ఇప్పుడు బాధపడుతున్నాం అంటే పాపం కరిగిపోతూ ఉంటుంది. సో అది మంచిదే. సుఖపడుతున్నప్పుడే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని, ఈ చిన్న పాయింట్‌ని కనుక కర్కాటక రాశి వాళ్ళు పట్టుకుంటే కనుక, కర్కాటక లగ్నంలో ఉన్న వాళ్ళు పట్టుకుంటే కనుక అన్ని సన్మంగళాలు, శుభ గంటికలు ఇప్పుడే మీ చెవుల్లో మారు మోగుతూ ఉంటాయి. శుభ గంటికలు నేను చెప్తున్నప్పుడే అవన్నీ మీ లైఫ్‌లో ఆహ్వానించండి. అమ్మవారికి వెల్కమ్ చెప్పండి. వార్మ్ వెల్కమ్ చెప్పండి శ్రీలక్ష్మి అమ్మవారికి. మంగళ్ వక్రగతి, కర్కాటక రాశిలో ఉన్న మంగళ్ వక్రగతి ఉచ్చ ఫలితాలని, మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు, అంతకంటే మించిన సార్లు మీకు ఓపికండి, టైం తీరిక ఉంటే, లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని 24/7 మీ మనసులో అనుకుంటూ ఉంటే, పడుకున్నప్పుడు మెలకు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది. ఇదొకటి. మీరు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఇవేవన్నా చదువుకుంటే మంచిది. ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలు కావచ్చు, లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు, వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.
వీటన్నిటితో పాటు మేజర్‌గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో. శ్రీమద్ భాగవతంలో దశావతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది. అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు చదివితే చాలా మంచిది. చదివితే అసలు చాలా మంచిది. లేదా విన్నా మంచిది. ఈ రెండిటికి టైం కుదరలేదు. అసలైతే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర, లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది. ఇవన్నీ రోజు మననం చేసుకోవడం. ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది. నీచ స్థితి అయిన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు. సో ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం వింటే చాలా మంచిది. మీరు కార్తికేయుడిని పూజించవచ్చు, హనుమంతుడిని కూడా పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు. లేదా ముగ్గురిని కలిపి పూజిస్తామంటే ఇంకా మంగళం, ఇంకా శుభంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 22 ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ 1st వీక్ పడుతుంది కాబట్టి వినడానికి, చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. నామాల్ని జపించండి. మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి నామజపం బీజాక్షరాలు చేసుకొని మంత్రజపం చేసుకోవచ్చు. ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము. సో డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండాలి. రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి. మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు. సో ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మన జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెడతారు. ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనం చక్కగా క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము. సన్మంగళాల గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము. ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.